అవాకు చవాకులు పేలిన గన్నవరపు శ్రీనివాసరావుకి మన పి గన్నవరం నియోజకవర్గం నుంచి కూటమి నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను మాట్లాడిన మాటల్లో ఎవరెవరో ఏయో ఆశీస్సు చేస్తున్నారని చెప్పాడు. అతనికి దమ్ము ధైర్యం ఉంటే ఆయన దగ్గర ఉన్న ఆధారాలు బయటపెట్టమని మేము సమావేశంలో కోరుతున్నాం. అలా వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు గారు ఆశల్లిపూడిలో జరిగేటువంటి ఒక సమావేశంలో ఆయన నాకు తెలిసి నిద్రాణ దశలో ఉన్నారు. అంటే ఆయన నిద్రపోతూ ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు. ఆయనకు ఒక మానసికమైనటువంటి వ్యాధి కూడా ఉంది. అదేంటంటే ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. నన్ను చూస్తే వైసీపీ కోఆర్డినేటర్ కింద మార్చేయడం అవకాశం ఉంది. ఈ సమయంలో ఏదే విధంగా పార్టీలో ఉనికిని చాటుకోవడం కోసం వారు పి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి స్ఫూర్తి ప్రదాత. ఈరోజు ఈ రాష్ట్రంలోనే అభివృద్ధి అనేది ప్రజలకు అంకితం చేసేటువంటి శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారి మీద వారు సీఎం రిలీఫ్ 6 శ్రీనివాసరావు గారు వైసీపీ కన్వీనర్ మాట్లాడిన మాటలు మరి చాలా బాధ కలిగించినాయి. గన్నవరపు శ్రీనివాస్ గారు మాట్లాడిన విమర్శల్లో అవి కరెక్ట్ కాదండి. మన గిడ్డి సత్యనారాయణ గారు గెలిచిన తర్వాత మన నియోజకవర్గం ఏమేమి చేస్తున్నారో ప్రజలు అందరూ చూస్తున్నారు. మీరు నిద్రపోతున్నారేమో లేవండి. జై జనసేన. గన్నవరపు శ్రీను గారు మాట్లాడిన మాటలు అసలు ఏ విధంగా మాట్లాడారు అనేది నాకు అసలు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. ఎందుకనంటే మా గిడ్డి సత్యనారాయణ గారు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంలోనే ఉంటారు. అలానే మన గిడ్డి సత్యనారాయణ గారు అంటే అభివృద్ధి అంటే గిడ్డి సత్యనారాయణ గారు. నియోజకవర్గం తిరిగి మీ పార్టీ కార్యకర్తల దగ్గరికి తిరిగి ఒకసారి మీ పార్టీలో ఎంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ తెచ్చుకున్నారో, ఎవరెవరికి ఎంత లంచాలు ఇచ్చారో ఒకసారి మీరు మీ నియోజకవర్గం తిరగండి. మీరు గతంలో ఎక్కడ నిద్రపోయారో మాకు తెలియదు, కానీ గత 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో ఈ మధ్యకాలంలో బయటకు వచ్చారు. మీరు ఎంతో అభివృద్ధి చేస్తున్న మా ఎమ్మెల్యే గారి మీద పార్టీ క్యాడర్ మీద లేని మొదలు బుర్ర జరుపుతున్నారు.